ఎవరికో భయపడో, ఎవరో బెదిరిస్తే భయపడో, లేకపోతే ఎవరో మభ్య పెడితే వినో, లేకుంటే ఎవరో మాయ మాటలు చెప్తే వాళ్ళ మాటలు వినో మీరు 10 సంవత్సరాలుగా సాయిప్రసాద్ రెడ్డి గారిని గెలిపిస్తున్నారు. అవునా కాదా? మీరు ధైర్యం చెప్పాలా, అవునా కాదా? ఇప్పుడు నేను చెప్తున్నా, 10 సంవత్సరాలలో ఈ 5 సంవత్సరాలు పైన వైసీపీ ప్రభుత్వం వచ్చి కింద సాయిప్రసాద్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇక్కడ సర్పంచ్గా గెలిచిన వాళ్ళు నేను వినింది ఏంటంటే నిధులు తేలేక ఇక్కడ పనులు కూడా చేయలేదు. లాస్ట్కి ఈ ఊరు వాళ్లకు త్రాగునీళ్లకు కూడా దూరం చేసినారు. నేను అనేది ఏంటంటే ఇంతకీ మీ జీవితాలను బాగు చేయడం కోసం ఓటేసుకున్నారా, లేక వైసీపీ నాయకుల్ని బాగుపరచడం ఓటేస్తున్నారా అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలి. అందరూ గ్రామస్తులందరూ ఈరోజు మీకు వాల్మీకి పార్థసారథి గారు ఈరోజు ఎన్డీఏ కూటమి తరపున అభ్యర్థి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పార్థసారథి గారు ధైర్య సాహసాలకు మారుపేరు. ఒక్కసారి మీ చెయ్యి పట్టుకుంటే వదిలే ప్రసక్తే ఉండదని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది ఊర్లో చెప్తుంటారు, ఇప్పుడు వచ్చి ఎక్కడి నుంచో వచ్చినాడు అతను ఏం చేస్తాడు, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినాడు అతను ఏం చేస్తాడు అని అంటుంటారు కదా. మిమ్మల్ని ఈ బంధ విముక్తులు చేయడానికి, ఈ ఏమైతే మీరు బందీలుగా ఉన్నారో మిమ్మల్ని విముక్తులు చేయడానికే ఈరోజు సాయిప్రసాద్ రెడ్డి ఈరోజు పార్థసారథి గారు ఇక్కడ వచ్చారనే విషయాన్ని మీరు గమనించాలి. దయచేసి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. రైతులకు ఇంతకు ముందు రైతు భరోసా కింద 13,500 ఇస్తా ఉండే, అందులో 6,000 రూపాయలు మోదీ గారు ఇస్తే 7,500 జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తా ఉండ్రి. ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మోదీ గారు ఇచ్చేటువంటి 6,000తో 14,000 కలిపి ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు సాయం చేస్తాడనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎంతో మంది రైతన్నలు ఉన్నారు, మీ పొలాలకు సాగునీరు లేదు. అందుకే ఇప్పుడు కూడా ఇక్కడ ఒక చెరువు అనేది ఒక డిమాండ్ ఉంది, తప్పకుండా చేయాలని అన్నారు. త్రాగునీరు కోసం, సాగునీరు కోసం మేము ఒక్క విషయం ప్రజానికానికి తెలియజేస్తున్నాము. దయచేసి మీరందరూ మీరు ఓటు వేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. పార్థసారథి గారి కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి. అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి నాగరాజు గారి సైకిల్ గుర్తుకు ఓటేసి 1 కమలం పువ్వు గుర్తుకు, 1 సైకిల్ గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మీకు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ 2 పార్టీలు అండగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మేము 3 కలిసి వచ్చింది, 3 పార్టీలు కలిసి వచ్చింది ప్రతి రైతును ఆదుకోవడానికి, ప్రతి మహిళను ఆదుకోవడానికి, ప్రతి విద్యార్థిని ఆదుకోవడానికి, ప్రతి యువకులను ఆదుకోవడానికే వచ్చాము. దయచేసి చెప్తున్నాము, సంక్షేమ పథకాలని